ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, సుప్రీం. రేవంత్కు హార్వర్డ్ పట్టా. ప్రమాదంలో లౌకికవాదం, లౌకిక భారతం కోసం గాంధీ. పుస్తకావిష్కరణలో పలువురు వక్తలు. బాపూజీ మార్గం సమాజానికి దిక్సూచి. గాంధీజీ జీవితం సమాజానికి శాశ్వత సందేశం. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం. బేకింగ్ సోడాతో ఆరోగ్య లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర. విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్థానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్ శనివారం ప్రమాణం చేయనున్నారు. ఈ పదవి చేపట్టాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తికి ఆమె అంగీకారం తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమెను శనివారమే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా దివంగత పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రణాళికా శాఖలు చూసేవారు. ఎక్సైజ్, యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి, క్రీడలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టవలసి ఉంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో సునేత్ర ఆర్థిక శాఖ వంటి కీలక శాఖలను నిర్వహించలేరని, ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలు ఇస్తామని, ఆర్థిక శాఖ ప్రస్తుతానికి సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంటుందని బీజేపీ నాయకత్వం ఎన్సీపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌమారదశ బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేరువేరుగా శౌచాలయాలను ఏర్పాటు చేయాలని, వాటిని ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థినులకు పర్యావరణహిత శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. రేవంత్కు హార్వర్డ్ పట్టా. సర్కారు బడిలో చదివి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్నారు. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సును పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించారు. 20 దేశాలకు చెందిన దాదాపు 60 మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ తరగతులకు హాజరై హోంవర్కులు, అసైన్మెంట్లు పూర్తి చేశారు. అధికారం, నాయకత్వం, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పూర్తి చేశారు. గాంధీజీ జీవితం సమాజానికి శాశ్వత సందేశం. హింస, అసహనం పెరుగుతున్న ఆధునిక కాలంలో గాంధీజీ చూపిన మానవతావాద మార్గం ఎంతో ఆదర్శదాయకమని, నేటి నుంచి యువత ఆ విలువలను ఆలోచనల్లోనే కాక జీవితంలో కూడా అమలు చేయవలసిన అవసరం ఉందని ప్రముఖ వైద్యులు, సామాజిక ఆలోచకులు డాక్టర్ సమరం పిలుపునిచ్చారు. జనవరి 30న గాంధీజీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని నాస్తిక కేంద్రంలో బాపు దర్శన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన సమావేశంలో డాక్టర్ సమరం ముఖ్య ఉపన్యాసకులుగా ప్రసంగించారు. తన కీలక ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీని కేవలం భారత స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాక ఒక మహత్తర సామాజిక సంస్కర్తగా, మానవ విలువల ప్రతీకగా విశ్లేషించారు. అహింస, సత్యం,
నైతిక ధైర్యం వంటి ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన గాంధీజీ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన, గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం వంటి అంశాలలో ఆయన చేసిన కృషి భారత సమాజాన్ని మార్చిందని తెలిపారు. ముఖ్యంగా నా జీవితం నా సందేశం అన్న గాంధీజీ సిద్ధాంతం ఈనాటికి సమాజానికి అత్యంత అవసరమని, మాటల కంటే ఆచరణే గొప్ప బోధన అని గాంధీజీ తన జీవితంలో నిరూపించారని డాక్టర్ సమరం పేర్కొన్నారు. సభలో పాల్గొన్న మరో వక్త శ్రీ నియంత మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర పోరాటాన్ని వ్యక్తి కేంద్రితంగా కాక ప్రజా ఉద్యమంగా మలిచిన విధానం భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిందని పేర్కొన్నారు. సాధారణ రైతు, కార్మికుడు, మహిళ, అణగారిన వర్గాలను జాతీయ ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఆయన దృష్టి అపూర్వమని పేర్కొన్నారు. హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షులు శ్రీ వజీర్ మాట్లాడుతూ అధికారం కోసం కాక బాధ్యత కోసం రాజకీయాలు చేయాలన్న గాంధీజీ సందేశం ఈనాటి రాజకీయాలకు దిశానిర్దేశకమని వ్యాఖ్యానించారు. మతాల మధ్య సామరస్యాన్ని, మానవత్వాన్ని ప్రధానంగా చూసిన గాంధీజీ దృష్టి ఈనాడు ద్వేషం, విభజన పెరుగుతున్న కాలంలో శాంతి మార్గానికి దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. అలాగే గాంధీజీ మరణం ఒక వ్యక్తి అంత్యమే కాక హింసకు బలైన మానవ విలువలపై మనం ఆత్మపరిశీలన చేసుకోవలసిన రోజుగా అమరవీరుల దినోత్సవాన్ని భావించాలన్నారు. ఈ సమావేశం గాంధీజీ త్యాగాన్ని స్మరించుకోవడమే కాక ఆయన ఆలోచనలను నేటి సామాజిక, నైతిక సవాళ్లకు అన్వయించుకోవలసిన అవసరాన్ని గుర్తు చేసే ఒక అర్థవంతమైన కార్యక్రమంగా నిలిచింది. యువత, ముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీమతి సకల, శ్రీ హరిసుబ్రహ్మణ్యం తదితరులు కూడా ప్రసంగించారు. ప్రమాదంలో లౌకికవాదం కోసం మహాత్మా గాంధీ తన జీవితాన్నే పణంగా పెట్టారని, ఇప్పుడు అదే ప్రమాదంలో పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం పెరిగిపోయి లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తుందన్నారు. ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన లౌకిక భారతం కోసం గాంధీ అనే పుస్తకాన్ని శుక్రవారం పలువురు ఆవిష్కరించారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లౌకికవాదం, సోషలిజం పదాలను ప్రస్తుతం పాలకులు రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమన్నారు. గాడ్సే వారసత్వ భావజాలాన్ని విస్తరించేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్ వి రాంభూపాల్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే జాతీయ ఉన్మాదం ఫాసిజానికి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదానికి కట్టుబడి దేవుడే సత్యం నుంచి సత్యమే దేవుడి వరకు గాంధీజీ తమను తాము తీర్చిదిద్దుకుంటూ కోట్లాది మందికి చేరువయ్యారని తెలిపారు. ప్రజాశక్తి బుక్ హౌస్ పూర్వ సంపాదకులు కె ఉషారాణి మాట్లాడారు. ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ కె లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. నెల్లూరులో ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాంధీజీ ఆలోచనలు లౌకిక భారత నిర్మాణం వంటి అంశాలపై సమకాలీన చర్చకు దోహదపడేలా ఈ పుస్తకం ఉందన్నారు. విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ చలం మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని గాంధీజీ పరితపించారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్య సాధనలో కమ్యూనిస్టులదే కీలక పాత్ర అని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వి బాలమోహన్ దాస్, డాక్టర్ ఎల్ బుల్లయ్య, కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్, ఏయూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ పూర్వ విభాగాధిపతి ఆచార్య భాబీవర్ధన్, ప్రొఫెసర్ నళిని, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మార్గం సమాజానికి దిక్సూచి. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గం నేటికి సమాజానికి దిక్సూచి అని డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో
సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా సత్య మార్గంలోనే నడుస్తూ తరువాత తరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాలేజీ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, సిబ్బంది నివాళులు అర్పించారు. హింస, అసహనం పెరుగుతున్న ఆధునిక కాలంలో మానవతావాద మార్గాన్ని చూపిన మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి మరింత అవసరమని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. శుక్రవారం బెన్ సర్కిల్ నాస్తిక కేంద్రంలో గాంధీజీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీని స్వాతంత్ర సమరయోధుడిగానే కాక ఒక మహత్తర సామాజిక సంస్కర్తగా, మానవ విలువల ప్రతీకగా చూడాలన్నారు. కార్యక్రమంలో నియంత సకల హరిసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రాణిగారి తోటలోని టీడీపీ కార్యాలయంలో 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కుక్కెర తిరుపతయ్య మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆటోలకు క్యూఆర్. మనం ప్రయాణించిన ఆటో డ్రైవర్ ప్రవర్తన ఇబ్బంది పెట్టిందా? ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఆటో నడుపుతున్నాడా? ఎందుకు ఈ ఆటో ఎక్కామని విసుక్కుంటూ దిగిపోతున్నారా? ఇక నుంచి ఇలా చేయవలసిన పని లేదు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎదురుగా ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తే సరిపోతుంది. అదే ఒక ఫిర్యాదుగా మారుతుంది. వెంటనే ఆ ఆటో ఎక్కడుందో గుర్తించి పోలీసులు వాలిపోతారు. పోలీస్ కమిషనరేట్ అధికారులు ప్రయాణికుల భద్రత కోసం రైడ్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. విజయవాడ ఎంజీ రోడ్లో ఉన్న ఏఆర్ గ్రౌండ్స్లో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం, డీసీపీ 1 కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ చైతన్య, అడ్మిన్ డీసీపీ కేజీవి సరితతో కలిసి శుక్రవారం దీన్ని ప్రారంభించారు. నగరంలో నిత్యం రాకపోకలు సాగించే ఆటోల వివరాలు, వాటిని నడిపే డ్రైవర్లు, యాజమాన్యం వివరాలను డేటాబేస్లోకి ఎక్కించారు. రైడ్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా పోలీసులు 2 క్యూఆర్ కోడ్లను ముద్రించారు. ఆ స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తున్నారు. ఇందులో ఒకటి డ్రైవర్ సీటుకు వెనుక వైపున ప్రయాణికులకు ముందు భాగాన ఉంటుంది. మరో స్టిక్కర్ను ఆటోకు వెనుక వైపున అతికిస్తారు. డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించినా, మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించినా ప్రయాణికులు సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ యాప్ నుంచి దాన్ని స్కాన్ చేయవచ్చు. తమకు ఎదురైన ఇబ్బందులను అందులో నమోదు చేయవచ్చు. వెంటనే ఈ వివరాలు ఎంజీ రోడ్డులోని కేఎస్ వ్యాన్ ట్రాఫిక్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయబోయే విభాగానికి చేరతాయి. అక్కడి నుంచి సెట్లో సంబంధిత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కు సమాచారం చేరవేస్తారు. ఇక వెనుక వైపు ఉన్న క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను పోలీసులు ఆధారంగా ఉపయోగించుకోబోతున్నారు. బేకింగ్ సోడాతో ఆరోగ్య లాభాలు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఔషధం ఇది. ఇన్ఫెక్షన్లతో పాటు క్యాన్సర్తోనూ పోరాడే గుణం కలిగిన బేకింగ్ సోడా గురించి ఆసక్తికరమైన విశేషాలు. క్యాన్సర్ ఆమ్ల వాతావరణంలో వృద్ధి చెందుతుంది. బేకింగ్ సోడా క్యాన్సర్ వృద్ధికి విరుద్ధమైన క్షార వాతావరణాన్ని సృష్టిస్తుంది. బేకింగ్ సోడా క్యాన్సర్ కణితి pHను పెంచి మెటాస్టాసిస్ను తగ్గిస్తుందని 2009 అధ్యయనంలో తేలింది. కాబట్టి బేకింగ్ సోడాను ఇలా వాడుకుంటే చాలా మంచిది. పావు లీటర్ నీళ్లలో అరచెంచా బేకింగ్ సోడా ఉప్పును కలిపి పరగడుపున లేదా భోజనానికి మధ్యన తీసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ఈ సోడా నీళ్లు తాగుతూ ఉండాలి. బేకింగ్ సోడా పొట్టలోని ఆమ్లాన్ని తక్షణమే తగ్గిస్తుంది. కాబట్టి ఎసిడిటీ వేధిస్తున్నప్పుడు అరచెంచా సోడా ఉప్పును అర గ్లాసు నీళ్లలో కలిపి నెమ్మదిగా తాగుతూ ఉండాలి. 5 నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది. మందుల షాపుల్లో దొరికే యాంటాసిడ్ మాత్రలు, సిరప్ల కంటే ఇదే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో అల్యూమినియం ఉండదు, కృత్రిమ రంగులు, రుచులు ఉండవు. ఇదెంతో చౌకమైనది, వేగంగా ప్రభావాన్ని కలిగించేది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఘన నివాళులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ,
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గాంధీజీకి నివాళులు అర్పించారు. గ్రూప్ 1 తుది ఫలితాల విడుదల. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. 85 ఉద్యోగాలకు నియామక ఫలితాలు విడుదలయ్యాయి. కోర్టు ఆదేశాలతో 2 స్పోర్ట్స్ కోటా పోస్టుల ఫలితాలను నిలుపుదల జరిగింది. కమిషన్ వెబ్సైట్లో ఫలితాలను చూడవచ్చు. ఫైనల్కు జోకోవిచ్ అల్కరాజ్. తన గ్రాండ్ స్లామ్ ఖజానాకు ఇంకొక టైటిల్ జమ చేసి ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నోవాక్ జోకోవిచ్ 5 గ్రాండ్ స్లామ్ల తర్వాత మళ్లీ ఫైనల్కు చేరారు. ముంబైపై గుజరాత్ విజయంతో ఎలిమినేటర్కు అర్హత. WPL 4లో గుజరాత్ జైంట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడిన ఆ జట్టు 11 పరుగుల తేడాతో నెగ్గి మంగళవారం జరిగే ఎలిమినేటర్కు అర్హత సాధించింది. 8 మ్యాచుల్లో 5 విజయాలతో ఆ జట్టు 10 పాయింట్లతో నిలిచింది. ముంబైకి కూడా ఇదే చివరి మ్యాచ్. ఆ జట్టు 6 పాయింట్లకు పరిమితమైంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి కివీస్తో చివరి T20. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.